విజయవాడలో టెర్రర్ లింక్ కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. మొత్తం 13 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 4గురిని అరెస్టు చేశారు పోలీసులు. దేశవ్యాప్తంగా ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, తెలంగాణలో 9 బృందాలు గాలింపును చేపట్టాయి. 7 రాష్ట్రాల్లో 7గురు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి ప్రత్యేక బృందాలు. ఇప్పటికే తెలంగాణకు చెందిన ఏఫై సయీదా బేగంను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. A11గా అబ్దుల్ సలాంను కర్ణాటకలో బళ్ళారిలో అదుపులోకి తీసుకున్నారు. ఇక A4 బీహార్ రాష్ట్రానికి చెందిన దిల్ఖష్, A6 ఆల్ హకీం షుకూర్ ఇతను విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్ మాట. A7 లకీ అహ్మద్ ఇతను ఢిల్లీలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. A8 అస్మనుల్లా ఖాన్ ఇతను రాష్ట్రానికి చెందిన వ్యక్తి. A9 జిషన్ రాజస్థాన్ వాసిగా గుర్తించారు. A10 మీరా ఆసిఫ్ అలీ పశ్చిమ బెంగాల్ వాసి. A12 షారుఖ్ ఖాన్ మహారాష్ట్ర. A13 షేక్ ఫిజర్ రెహమాన్ మహారాష్ట్ర. వీరిలో 7గురిని స్థానిక పోలీసుల సాయంతో ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేంద్ర. చాలా కీలకమైన సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది పోలీసులు. సురేంద్ర, ఇంకా ఎవరైనా అనుమానితులు ఉన్నారా? ఎలాంటి అప్డేట్ ఉంది ఈ కేసుకు సంబంధించి? అనుసి టెర్రర్ లింకుల్లో పూర్తిగా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అయితే పురోగతి సాధించినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 13 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం 2 ఇన్స్టాగ్రామ్ గ్రూపుల ద్వారా ఈ 13 మంది రెగ్యులర్గా మానిటరింగ్ అయ్యేవారు. IQIS, ISISకు సంబంధించి 2 గ్రూపులుగా వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో చాటింగ్లు చేసుకున్నారు. ఏ విధంగా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయాలి, ఏ విధంగా దీనికి సంబంధించిన సభ్యులను చేర్చుకోవాలి, ఏ విధంగా ఇతర కంట్రీలో శిక్షణకు పంపించాలి అనే అంశాలన్నీ కూడా దీంట్లో వాళ్ళు చర్చించడం తెలుస్తుంది. దాంతోపాటు ఉగ్రవాదానికి సంబంధించి ఎవరైతే కీలక నేతలు ఉన్నారో, ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారో వాళ్ళ వీడియోల్ని ఎక్కువ మందికి పంపించడం ద్వారా వాళ్ళ భావజాలాన్ని కూడా మార్చారు. పూర్తిగా ఇండియాని ఒక ఇస్లామిక్ కంట్రీగా మార్చడం కోసం పూర్తిగా ఎంత దూరమైనా తాము వెళ్ళాలంటూ కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. సోమవారం విజయవాడలో దీనికి సంబంధించి సమాచారం రాగానే ఇక్కడ 3గురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని ఒక రహస్య ప్రదేశంలో పెట్టి విచారణ చేసిన తర్వాత అనేక మరింత సమాచారం వీళ్ళకి దొరికింది. ఈ సమాచారం ఆధారంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కరిగా అక్కడ ఉన్న స్థానిక పోలీసుల ఆధారంగా వాళ్ళని అరెస్ట్ చేసి ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. విజయవాడలో ఇప్పటికే తీసుకున్న 3గురితో పాటు నిన్న రాత్రి దేంట్లో ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన సైదా బాను అనే వ్యక్తిని హైదరాబాద్లో చెంచలగూడలో ఆవిడని అదుపులోకి తీసుకున్నారు. ఆవిడ నుంచి కూడా మరింత సమాచారాన్ని అయితే పోలీసులు రాబడుతున్నారు. ప్రస్తుతం విజయవాడ తీసుకొచ్చారు. ఒక రహస్య ప్రదేశం నుంచి మరింత సమాచారం రాబట్టడం కోసం విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు బీహారు, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతాలకు సంబంధించిన కూడా అనేక మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్లయితే అధికారులు తెలిచారు. ఇప్పటికే 13 మందిని మీద కేసులు నమోదు చేసిన పరిస్థితి. A1 నుంచి A3 వరకు ఎవరు ఏ పాత్ర అనే అంశాలను అయితే చూస్తున్నారు. దీంట్లో ప్రధానంగా విదేశాలకు సంబంధించి హకీం దీంట్లో ప్రధానంగా ఉన్నాడు. ఆయనే వీళ్ళందరినీ గ్రూపులు ఏర్పాటు చేశాడు. దీంట్లో క్రియాశీలకంగా వ్యవహరించాడు. ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో, దాంతోపాటు కొత్త క్యాడర్ని వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోవడంలో పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ వీళ్ళు ట్రైనింగ్లకు కూడా పంపడానికి వాళ్ళు సిద్ధమైనట్లయితే పూర్తి సమాచారం పోలీసుల దగ్గర ఉందనే చెప్పాలి. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. మరింత సమాచారాన్ని రాబట్టే విధంగా వీళ్ళ నుంచి ఎంక్వైరీలు చేస్తున్న పరిస్థితి అయితే ఇంకా వీళ్ళ 13 మందితో పాటు ఇంకా మరింత మంది ప్రమేయం ఉందా, ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారు, ఎటువంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు అనే అంశాలు కూడా పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం సైదా బేగంని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నారు. ఆవిడ ఈరోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. దాంతోపాటు మరింత సమాచారాన్ని సేకరించే దిశగా ముందుకెళ్తున్నామని దాదాపు 9 బృందాలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో తనిఖీలు చేస్తున్నాయి. వీళ్ళందరినీ కూడా ఇప్పటికే చూసుకుంటే దాదాపు 7గురిని ఈ 13 మందిలో అరెస్ట్ చేసిన పరిస్థితి. వాళ్ళ స్థానిక పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరింత సమాచారం రాబట్టడానికి కోసం పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి అనుశ్రీ.